ఇందులో తప్పెవరిది, పాపం ఎవరిది? ప్రాణం పోసిన అపూర్వ సహోదరులుగా, ప్రాణం పోసిన వాళ్ళని తినేసిన పెద్ద పులిదా? తెలిసి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోయావు, నీ తల 1000 ముక్కలవుతుంది. దీనికి 1000 ముక్కలు ఎందుకు? నువ్వు చెప్పే కదా 1000 ముక్కలు అవడం. చూడండి ఆయన, వాళ్ళు నేర్చుకున్న విద్యను పరీక్షించాలనుకోవడం తప్ప ఆ ముగ్గురు అన్నదమ్ములకి వేరే ఆలోచన లేదు. అందుకనే అది పెద్ద పులి అని తెలిసిన తర్వాత కూడా మంత్రాన్ని చదివేశాడు. అయితే మనకున్న విద్వత్తు, మేధస్సు కేవలం లోక కళ్యాణానికి, ప్రజా శ్రేయస్సుకు మాత్రమే ఉపయోగించాలి. మూడోవాడు దుర్వినియోగం చేశాడు కనుక ఈ తప్పు మూడోవాడిది. ఎందుకంటే ఇది పెద్ద పులి తప్పు కూడా కాదు. ఎందుకంటే మనుషులు తినడం పెద్ద పులి నైజం. దేర్ ఇస్ నో మెన్ సీరియల్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది టైగర్. అయితే ఫర్ ది సేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ నీకు ఇలస్ట్రేషన్ చెప్తాను నాన్న. కథ పేరు డెమోక్రసీ. ఇంగ్లీషు కదా, నాకు ఇంగ్లీషు రాదు. రే పూలు అని తిరిగి అర్థం అవుతాను ఆయన. అదే ఇంగ్లీష్ నాకు రాదు, వచ్చినట్టు మేనేజ్ చేస్తా. మరి కథ ఇంగ్లీషులో ఆయన నువ్వు చెప్పే ఎదవా కథలని వింటున్నా నేను 20 సంవత్సరాల నుంచి. నువ్వు సైలెంట్ గా విను. కథ పేరు డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కూడా నీ కథలో మొదటి బ్రదర్ లాగా వాడికున్న ఓటు హక్కుతో ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఆ ఎమ్మెల్యేలంతా కలిసి వాళ్ళకున్న పవర్తో ఒక నాయకుని ఎన్నుకోవాలి. డెమోక్రసీలో కిర్రి అంతా ఇక్కడ జరుగుద్ది. క్యాంపు రాజకీయాలు, కిడ్నాపులు, బెదిరింపులు, ఇందులో ఎమ్మెల్యేలు కూడా కొంచెం ఈ వీక్నెస్ ఉంటాయి. అంతే. బాంబే నుంచి ఫ్లైట్ లో అమ్మాయిలు స్టార్ హోటల్స్ లో దిగిపోతారు. సాటిస్ఫై ఈ వీక్నెస్ ఉంటుంది. సాటిస్ఫై ఈ వీక్నెస్ ఉంటుంది. అది కూడా సూట్ కేసులు అందుతాయి. అన్ని సాటిస్ఫై అయిన తర్వాత ఒక మెజారిటీ మందికి నాయకుడు ఎన్నుకోబడతాం. అయితే నీ కథలో మూడో బ్రదర్ లాగా గవర్నర్ గారు రాజభవన్టున్నాను. ఆయన ఇన్ని ఎదవ పనులు చేసిన వాడు, నీచి కమ్యూని కుత్యాన్ని చేసిన వాడిని ప్రమాణ స్వీకారం చేయించక తప్పదు. చేస్తాడు, సింహాసనం ఎక్కుతాడు, అప్పుడు చూస్తాడు విశ్వరూపం. ఏ ఓటర్లు అయితే ఓటు వేసి వీడిని గెలిపించి అంతవరకు తెచ్చారో అది మర్చిపోతాడు. వాళ్ళని, వీళ్ళ వాళ్ళని, ఎదగల్ని, అవినీతి పరుల్ని, తాగుపోతుల్ని, లుచ్చేగాళ్ళందరినీ పదవుల్లో పెడతాడు.